కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన టాపిక్ పేరు పాజిటివ్, నెగటివ్. జీవితంలో ప్రతినిత్యం ఆలోచనల రూపంలో, సంఘటనల రూపంలో ఎదురయ్యే అతి సాధారణమైన అంశాలు ఈ పాజిటివ్, నెగటివ్ అనేవి. కొన్ని మాటలు వాడి అలవాటైపోయి తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఈజీగా, సౌకర్యవంతంగా అనిపిస్తాయి. మాతృభాష మీద అభిమానంతో పాటు పరభాష మీద గౌరవ మర్యాదలు, సహనశక్తి మనలో ఎక్కువే గనుక ఈ వీడియోకి పాజిటివ్, నెగటివ్ అని పేరు పెట్టడం జరిగింది. తెలుగులో అయితే అనుకూల, ప్రతికూల దృక్పథాలు అనాలి. ఏదైనా మనకి సబ్జెక్టు ముఖ్యం, అంతే కదా. కనుక మీ అనుమతితో ఇక దీని గురించిన కబుర్లలోకి వెళ్ళిపోతాను. దృక్పథం అనే మాట చాలా విస్తృత అర్థాన్ని ఇచ్చేది. దృక్ అంటే దృష్టి, పథం అంటే మార్గం. అంటే మన దృష్టికి ఎలా కనపడితే అలా. జీవితంలో మనకు ఎదురయ్యే వస్తువులు, మనుషులు, కార్యాలు, చర్యలు, అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలు, ఘటనలు, విధి వైపరీత్యాలు, ఇవన్నీ వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా వాటి గురించి ఆలోచిస్తున్నాం, భవిష్యత్తులో అవి ఎలా పరిణమించబోతున్నాయి అని ఊహిస్తున్నాం అన్నదాన్ని బట్టి ఈ దృక్పథం అనేది ఏర్పడుతుంది. అంటే కొన్ని నిర్దిష్ట భావాలు, ఆలోచనలు ఏర్పడతాయి అన్నమాట. ఇవి అందరిలో ఒకేలా ఉండవా అంటే ఉండవు. మన స్థాయి, మన ఆలోచన శక్తి, మన మనస్థితి, అప్పటి పరిస్థితి, మన మీద, మన చుట్టూ ఉండే మనుషుల ప్రభావం, మనం పుట్టి పెరిగిన వాతావరణం, ఇలా సవాలక్ష కారణాలు ఉంటాయి ఇందులోని భిన్నత్వానికి. మనం ఎలా భావిస్తామో అలా జరుగుతుందని, అలా జరగటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయని ఇప్పటి మనోవిశ్లేషకులే కాదు, ఆనాటి ఋషులు కూడా అన్నారు. అందుకే యద్భావం తద్భవతి అన్న మాటలు ఓ హెచ్చరికలా చేయబడ్డాయి. బుద్ధిజీవి అయిన ఒక మనిషిగా మనం ఈ లోకంలోకి వచ్చాక మనకు మన భవిష్యత్ జీవితం పట్ల ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. అవి ఆర్థికపరమైనవి కావచ్చు, విద్య, కెరీర్కు సంబంధించినవి కావచ్చు, మన కుటుంబ సభ్యుల అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు. వాటి గురించి కలలు కంటూ ఉంటాం. అయితే కొంతమంది కేవలం కూర్చొని కలలు మాత్రమే కంటూ ఉంటారు. కలలు నెరవేరటం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదని, దానికి చాలా స్వయం కృషి, శ్రమ, పట్టుదల, కార్యదీక్ష అవసరం పడతాయని వాళ్ళ ఆలోచనకు రాదు. కానీ మరికొంతమంది అలా కాదు. ఒక ఆశయం మనసులో ఏర్పడిపోయినప్పటి నుంచి నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ అదే ధ్యాసతో ఉంటూ రాత్రింబవళ్ళు దాన్ని సాధించటం కోసం కష్టపడి పనిచేస్తారు. భావించటం అంటే అది. యద్భావం తద్భవతి అంటే అర్థం అది. అసలు మంచి భావాలే లేకుండా అనుకున్నది నెరవేరాలి అంటే అది అయ్యే పని కాదు. ఊరికే ఏదీ రాదు. ఇక ఆశయాలు పక్కకు పెట్టి మామూలు రోజువారీ జీవితంలోని అంశాలలోనికి వస్తే 180% మందిలో మొట్టమొదట మనసులోకి వచ్చేది నెగటివ్ ఆలోచనలే. అంటే చెడు ఆలోచనలు, వ్యతిరేకపు ఆలోచనలు. ఇల్లు దాటి బయట వీధిలో కాలు పెడుతున్నాడంటే, బైకో, కారో, బస్సో, ఫ్లైటో ఎక్కబోతున్నాడంటే, మళ్ళీ నేను తిరిగి క్షేమంగా ఇంటికి వస్తానా? ఏ యాక్సిడెంటో అయి అక్కడే చనిపోతే? బైక్ పల్టీ కొట్టడం, కారును ఎవడన్నా గుద్దేయటం, విమానం ఆకాశంలో గెంగరాలు తిరిగి కింద పడిపోయి దగ్ధమైపోవటం జరగదు కదా అని ఆలోచిస్తాడే కానీ ఏముంది ఇందులో, రొటీన్ వర్క్, క్షేమంగా ఇంటికి వస్తాను అని మాత్రం అనుకోడు. కొడుక్కి జ్వరం వస్తే తల్లిదండ్రులు, అమ్మో ఇదేమన్నా విష జ్వరమో ఏమో, ఏ మెదడు వ్యాపు వ్యాధో, ఏ డెంగూనో కాదు కదా, వీడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, దేవుడా నా కొడుకుని కాపాడు అని బెంబేలు పడిపోయి ఆ పిల్లవాడిని బెంబేలు పడేలా చేస్తారు. శరీరం మీద ఎక్కడైనా ఏ చిన్న కురుపో అయితే ఇది క్యాన్సర్ కాదు కదా అని అనుకొని టెస్టులు చేయించుకోవటానికి కూడా భయపడతారు. ఒకవేళ చేయించుకుంటే రిపోర్టు పాజిటివ్ వస్తుందేమోనని భయంతో ఇలా నెగటివ్ ఆలోచనలు చేస్తారు. విచిత్రం ఏమిటంటే పాజిటివ్ అని అనుకుంటాం కానీ
కొన్ని విషయాలలో పాజిటివ్ హడలెత్తించేస్తుంది. మరికొన్ని విషయాలలో నెగటివ్ అనుకున్నవి ఆ తర్వాత మనం ఊహించని విధంగా పాజిటివ్గా పరిణమిస్తాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ కలాం గారు మై ఫెయిల్యూర్స్ అనే పుస్తకం రాశారు. అందులోని కథ ఇది. తను పైలట్ కావాలని చాలా కోరిక ఉండేదట ఆయనలో యువకుడిగా ఉన్నప్పుడు. విమాన తయారీకి సంబంధించిన ఆర్టికల్ ఒకటి పరీక్షగా రాస్తే అందులో ఫెయిల్ అయ్యారట. దాంతో చాలా నిరాశపడిపోయి డిప్రెషన్కి గురవుతే ఆ పరీక్ష పేపర్ చూసిన ఒక ప్రొఫెసర్ ఆయన్ని పిలిచి, నువ్వు పైలట్వి కావటం ఏంటి? అంత చిన్న కోరిక. నువ్వు భవిష్యత్తులో గొప్ప అంతరిక్ష పరిశోధకుడివి కాబోతున్నావు. స్పేస్ రాకెట్ల తయారీ రంగం నీకోసం రమ్మని ఎదురు చూస్తోంది. అటు వెళ్ళు అని చెప్పి ఆయనలో మళ్ళీ మరో పెద్ద ఆశాజ్యోతిని వెలిగించారట. ఆ తర్వాత అదే నిజమైంది. కలాం గారు పైలట్ అయి ఉంటే మన దేశానికి ఒక గొప్ప అంతరిక్ష శాస్త్రజ్ఞుడు అందకుండా పోయి ఉండేవాడు. అలాగే ఎవరు ఏం కావాలో, ఎవరి సేవలు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అవసరమో దాన్ని విధాత ముందే నిర్ణయించి పెడతాడు. మనం నిమిత్త మాత్రులం మాత్రమే. మన చిన్ని నిజ జీవితాల్లో కూడా అంతే కదా. ఏదో అవుదాం అనుకొని మరేదో అవుతాం. మనం అనుకున్నవన్నీ ఒకసారి నెరవేరవు. అనుకోలేదు అని, మన శక్తిని మనం గుర్తించలేదని మన వల్ల జరగాల్సిన ఘనకార్యాలు జరగకుండా పోవు. అంతా విధి నిర్ణయం. మనం నిమిత్త మాత్రులం మాత్రమే. మంచైనా చెడైనా అందుకే. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని ఒక సినీ కవి అన్నది ఎందుకే. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే, ఒక పనిలో నువ్వు ఫెయిల్ అయినా నిరాశపడకుండా ఇది మన మంచికే కాబోలు. దేవుడు ఒక ద్వారం తలుపు మూసేస్తే మరో ద్వారం తలుపు తీస్తాడట అని పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలి అని. ఒకసారి ఆ అనుభవం ఎదురైన వాళ్ళు దాన్ని మరింతగా పెంచుకుంటూ పోవాలి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని ఎందుకంటారంటే, ఆ ఓటమి తాలూకు అనుభవాల సారం మరోసారి తప్పులు చేయకుండా ఆపగలదు అని. ఓడిపోయినప్పుడు నలుగురు విసిరే నానా మాటల విమర్శల రాళ్లను ఏరుకొని వాటిని కొత్త ఇంటి పునాది రాళ్లుగా వాడుకో అని కూడా పెద్దలు అంటారు. అంటే అవి అంత బలమైనవి, శక్తివంతమైనవి అని అర్థం. మన జీవితం ప్రతిరోజు, ప్రతి క్షణం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది. అది పాఠం అని గ్రహించి నేర్చుకోవటమే మనం చేయాల్సింది. మన జీవితమే కాదు, ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా ఎన్నో నేర్పుతుంటాయి మనకి. వాటిని చూసి గ్రహించుకొని మనిషి ఎలా ఉండాలో అది మాత్రమే కాదు, ఎలా ఉండకూడదో అది కూడా నేర్చుకోవాలి. మొదటిది ముఖ్యమైతే రెండోది అతి ముఖ్యమైనది. ఇప్పుడు ఈ ఆధునిక వైద్య విజ్ఞానంలో సైంటిస్టులు, డాక్టర్లు ఏమంటున్నారంటే, మన ఒంట్లోని ఎన్నో రుగ్మతలకు, రోగాలకు కారణం మంచి ఆహారం లేకపోవటం కన్నా ఎక్కువ నెగటివ్ ఆలోచనలు చేయటం అని. చెడు ఆలోచనలకు కారణం పిరికితనం, గుండెలో ధైర్యం లేకపోవటం. భయం అనేది మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కృంగదీస్తుంది. డబ్బులు లేవని, ప్రేమలు లేవని, లగ్జరియస్ లైఫ్ గడపలేకపోతున్నానని అనుకునేవాళ్ళు, ఒంటరితనానికి భయపడేవాళ్ళు ఎక్కువ స్ట్రెస్కు గురై ఆ మానసిక ఆందోళన వల్ల లేని రోగాలు కొని తెచ్చుకుంటారు. శరీరంలోని జీవకణాలు సరిగా పనిచేయక, రక్త ప్రసరణ సరిగా లేక, హార్ట్ రేటు పెరిగి, బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగి లేకుంటే తరిగి ఒక్కోసారి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటారు. అందుకని బీ పాజిటివ్. మంచి ఆలోచనలు చేస్తే శరీర యంత్రాంగం అంతా చక్కగా, ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నరాలు, కండరాలు కదలిక శక్తిని, బలాన్ని అంతకంతకు సంతరించుకొని టోటల్ బాడీ సక్రమంగా పనిచేస్తుంది. అలా కాక ఏమీ కాకముందే
ఏమన్నా అవుతుందేమోనన్న ముందస్తు భయాలు, ఏమైనా జరిగినా శరీరం అన్న తర్వాత రోగాలు రాకుండా ఎలా ఉంటాయి? జీవితం అన్న తర్వాత కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? వస్తుంటాయి, పోతుంటాయి, టేక్ ఇట్ ఈజీ అని అనుకోగలగటం అన్ని విధాలా చాలా మంచిది. సంయమనం అన్నది అంటే కష్టంలో సుఖంలో సమభావనతో ఉండగలగటం అన్నది మనిషిని స్థితప్రజ్ఞుని స్థాయికి తీసుకెళ్తుంది. మనిషిలో ఈ సంయమనం స్థితప్రజ్ఞత అనేవి అలవడటానికి అత్యంత హుందాగా ఉపయోగపడేది వేదాంతం. వేదాంత ధోరణిని అలవరుచుకోగలిగిన వాడు ఇక దేనికి చలించడు. కర్మవశాన మనిషికి కష్టాలు, బాధలు, రోగాలు, రొష్టులు వస్తున్నాయి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాప్రభు అన్నారు. మరణకాలం దగ్గరికి వస్తే బయటికి వెళ్ళినవాడు యాక్సిడెంట్ అయి మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నవాడు అకస్మాత్తుగా ఇంటి పైకప్పు కూలి కూడా చనిపోవచ్చు. కూర్చున్నవాడికి కూర్చున్నట్టే హార్ట్అటాక్ వచ్చి కుప్పకూలి ప్రాణాలు విడవచ్చు. దేన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏదీ మన చేతిలో లేదు కనుక ఈ భయాలు, ఆందోళనలు పడి లాభం లేదు. దానికన్నా మరణం ఏదో ఒకనాడు ఎవరికైనా ఎలాగూ తప్పదు కనుక ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా, హాయిగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగుతో ఎలా గడపాలి? మాధవ సేవతో సమానమైన మానవ సేవను మన శక్తి మేర ఎలా చేయాలి? రేపు మనం ఈ లోకంలో లేకపోయినా ఉన్నవాళ్లు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనదంటూ ఒక ప్రత్యేక ముద్రను ఎలా ఈ లోకంలో వదిలి వెళ్ళాలి అన్న వాటి గురించి అందరూ ఆలోచన చేయాలి. చావును మందులతో, ట్రీట్మెంట్తో పోస్ట్పోన్ చేసుకోగలమేమో కానీ అస్సలు చావనేది లేకుండా ఎల్లకాలం చిరంజీవులుగా ఈ భూమి మీద ఉండిపోలేం కదా. ఆ విషయం తెలిసి ఎందుకింత బ్రతుకు తాపత్రయం? చావంటే గజగజ వణికిపోవటం అన్న జీవన విశ్లేషణ మనలో ఉంటే నెగటివ్ ఆలోచనలు రమ్మన్నా మన మనసు దరికి రావు. ఆ జ్ఞానం లేకనే ఇన్ని పాటలు, ఇంతటి ఆరాటం. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయాలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఒక్కటే, ఏదైనా నిర్మాణాత్మకమైన పనికొచ్చే ఆలోచనలను చేయటం. మనసును ఎప్పుడూ ఖాళీగా, విశ్రాంతిగా ఉంచుకోకుండా జ్ఞాన సంబంధి ఆలోచనలను చేయటం, మంచి మాటలు వినడం, మంచి మాటలను చెప్పటం, మంచి పనులు చేయటం. వీటి వల్ల మనసు ఎప్పుడూ యాక్టివ్గా, హ్యాపీగా ఉంటుంది. మనసు ప్రభావం వల్ల శరీరం మొత్తంలో చలనం వచ్చి చురుకుదనం పెరుగుతుంది. అప్పుడు ఇంకా మనకు ఎదురుండదు. ఎలాంటి జీవన పోరాటాలనైనా ఎదుర్కొంటాం, విజయం సాధిస్తాం అని చెప్తూ నా ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు నేను చెప్పిన ఈ మనసు కబుర్లు మీకు నచ్చినట్టయితే, నిజమే సుమా అని అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలను చేయండి కానీ నెగటివ్ ఆలోచనలని మాత్రం కాదు అని చెప్తూ మరో మంచి టాపిక్తో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.